హలో ఆల్, వెల్కమ్ టు సినిమా కబుర్లు. ఈ వీడియోలో మనం కొన్ని ట్రెండింగ్ అప్డేట్స్ మీద లుక్ వేసేద్దాం. మీరు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ముందుగా ఈ వీక్ రిలీజ్ అవుతున్న ఓటీటీ రిలీజెస్ చూసేద్దాం. శివకార్తికేయన్ అండ్ సాయి పల్లవి గారి బ్లాక్ బస్టర్ మూవీ అమరన్ ఇప్పుడు నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. ఎవరైతే థియేటర్ లో మిస్ అయ్యారో ఇప్పుడు మిస్ అవ్వకుండా చూసేయండి. వర్త్ వాచబుల్. సూర్య గారి కంగువ మూవీ హిందీ అండ్ తమిళ్ లో అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ అయింది. తెలుగు రిలీజ్ కి ఇంకా 1 వీక్ టైం పట్టేలా ఉంది. అయితే ఈ మూవీని సూర్య గారి ఎఫర్ట్ కోసం ఒకసారి చూడొచ్చు అని చెప్తా. ఇంకా రిమైనింగ్ కాస్ట్ అండ్ క్రూ టీమ్ ఎఫర్ట్ అయితే కొన్ని సీన్స్ అండ్ విఎఫ్ఎక్స్ షాట్స్ బాగున్నాయి. రిమైనింగ్ ప్లాట్ అండ్ మూవీ వేస్టెడ్. వరుణ్ తేజ్ గారి మట్కా మూవీ ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. ఈ మూవీకి కూడా చూడాలి అనే స్కోప్ పెద్దగా ఏం లేదు. ఈవెన్ దో డైరెక్టర్ లో మంచి స్కిల్స్ ఉన్నాయి. ఆయన నుంచి ఒక డిఫరెంట్ మూవీని ఎక్స్పెక్ట్ చేశాం, బట్ ఫెయిల్ టు అటెంప్ట్. వరుణ్ తేజ్ గారు కూడా తన ఎఫర్ట్ బాగానే పెట్టారు, కానీ స్టోరీ సెలెక్షన్స్ లో కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. సరే, ఇప్పుడు కొన్ని ట్రెండింగ్ అప్డేట్స్ లోకి వెళ్ళిపోదాం. నాని శ్రీకాంత్ ఒడెలా. ఆగండి, వీళ్ళిద్దరి కాంబో గురించి చెప్పట్లే, నేను మన బాస్ సినిమా గురించి చెప్తున్నా. నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది భయ్య, ఇప్పుడు ఉన్న స్టార్ హీరోస్ అందరూ మాస్ లైనప్ తో దూసుకుపోతున్నారు, కానీ మన బాస్ మాత్రం రీమేక్స్ దగ్గర ఆగిపోయారేంటా అని. కానీ ఇప్పుడు బాస్ కూడా మాస్ లైనప్ ని బిల్డ్ చేసుకుంటున్నారు. ఆ లైనప్ చూసాక నాకు దిమ్మ తిరిగింది. చిరంజీవి గారు ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్న ఊరా మాస్ డైరెక్టర్ శ్రీకాంత్ ఒడెలాతో మూవీ లాకప్ చేసుకున్నారు అని తెలియగానే నాకు గూస్ బంప్స్ వచ్చాయి. ఇది ఇలా ఉంటే మూవీని ఏకంగా నానియే ప్రొడ్యూస్ చేయబోతున్నాడు అని తెలిసాక బ్లడ్ బాయిల్ అయిపోయింది. ప్రెసెంట్ నాని అండ్ శ్రీకాంత్ ఒడెలా మూవీ ఆన్ సెట్స్ ఉంది. ఇది అవ్వగానే ఇద్దరు కలిసి బాస్ మూవీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ లోకి ఫాస్ట్ గా మూవ్ అయిపోతారంట. చిరంజీవి గారు కూడా విశ్వంబర మూవీ షూటింగ్ అయిపోగానే ఈ మూవీ మీద ఫోకస్ చేయబోతున్నారంట. మూవీ లాక్ అయిపోయింది అని అనౌన్స్మెంట్ ఇచ్చేశారు. ఇంతకన్నా మాస్ ఏం కావాలి. ఇది ఇలా ఉంటే అనిల్ రావుపుడి గారితో కూడా ఇంకో మూవీ లాక్ చేసుకుంటున్నట్టు ఇన్సైడ్ రిపోర్ట్స్ వినిపిస్తున్నాయి. ఇంకా అనిల్ రావుపుడి తర్వాత డైరెక్టర్ గా సందీప్ రెడ్డి వంగతో మూవీ అని బజ్ నడుస్తుంది. ఇవి అన్ని నిజమవుతాయో లేదో తెలియదు, కానీ ఊహిస్తేనే గూస్ బంప్స్ వస్తున్నారా సామి. ఇంకా మన మెగాస్టార్ గారు గేర్ మార్చారు. ఫుల్ మాస్ అవతార్ లోకి దిగబోతున్నారు. చూద్దాం ముందు ముందు ఎలా ఎంటర్టైన్ చేస్తారు. పవన్ కళ్యాణ్ గారి హరిహర వీరమల్లు మూవీ షూటింగ్ క్లైమాక్స్ కి వచ్చేసింది. మూవీ మార్చ్ రిలీజ్ కి ఎయిమ్ చేస్తుంది, కానీ మూవీ ఎలా ఉండబోతుందో అని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. ఓజీ మూవీ కోసం వెయిట్ చేయని మనిషే లేడు. అయితే ఓజీ మూవీలో ప్రభాస్ ఉండబోతున్నాడని నెలకు ఒకసారి రూమర్స్ క్రియేట్ అవుతున్నాయి. అయితే ప్రొడ్యూసర్స్ అదే రూమర్ ని ఎన్నిసార్లు క్రియేట్ చేసినా సినిమాలో ప్రభాస్ లేడు అని చెప్పేశారు. మరి ప్రొడ్యూసర్స్ మాట నమ్మొచ్చో లేదో తెలియదు, కానీ కొన్ని సెట్స్ లో లీక్ అయిన పిక్చర్స్ చూస్తుంటే మాత్రం సుజిత్ ఏదో యూనివర్స్ క్రియేట్ చేయబోతున్నాడు అనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ గారు మాత్రం ఫస్ట్ హరిహర వీరమల్లు షూట్ ని పూర్తిగా ఫినిష్ చేయడానికి ఏం చేశారు. ఆ తర్వాత ఓజీ సెట్స్ లోకి ఎక్కేలా ఉన్నారు. సో ఓజీ మూవీ రావడానికి టైం పట్టేలాగే ఉంది. మేకర్స్ కూడా మూవీ మీద కొంచెం గ్యాప్ తీసుకునేలా ఉన్నారు. బాలకృష్ణ గారి దాకు మహారాజా మూవీ సందడి అప్పుడే స్టార్ట్ అయిపోయింది. మూవీ షూటింగ్ కూడా ఆల్మోస్ట్ అయిపోయిందంట. మూవీ సాంగ్స్ ని నెమ్మదిగా రిలీజ్ చేయడానికి టీం ప్లాన్ చేస్తున్నారు. లార్జ్ స్కేల్ లో ఒక ఈవెంట్ ని కూడా ప్లాన్ చేస్తున్నారంట. సంక్రాంతికి బాలయ్య గారు వస్తే ఆ వేట మామూలుగా ఉండదు. బాబీ కూడా మూవీ విఎఫ్ఎక్స్ వర్క్ లో బిజీగా ఉన్నారు. మూవీ ఊరా మాస్ ఉండబోతుందంట. చూద్దాం ఈ సంక్రాంతికి బాలయ్య ఎలా. పవన్ కళ్యాణ్ గారి ఓజీ మూవీ నుంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ మీద లుక్ వేసేద్దాం. మీరు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. పవన్ కళ్యాణ్ గారు త్వరలోనే ఓజీ రిమైనింగ్ పార్ట్ షూటింగ్ ని కంప్లీట్ చేయబోతున్నారు. మూవీ టీమ్ మాక్సిమం 2025 సమ్మర్ రిలీజ్ చేయడానికి హోప్ చేస్తున్నారు. ప్రెసెంట్ సుజిత్ గారు ఇంపార్టెంట్ కీ సీన్స్ కి బ్యాంకాక్ లో షూట్ చేస్తున్నారు. అలాగే మూవీలో ప్రకాష్ రాజ్ గారి క్యారెక్టర్ కి కూడా గట్టిగానే ఇంపార్టెన్స్ ఉండబోతుందంట. అలాగే శ్రీయారెడ్డి గారి క్యారెక్టర్ కి కూడా సలార్ లో వచ్చిన క్యారెక్టర్ లా కీ రోల్ ఉండబోతుంది అని చెప్పారు. మూవీ మీద ఆల్రెడీ సాంగ్స్ లాక్ అయిపోయాయి. త్వరలోనే ఒక్కొక్క సాంగ్ ని రిలీజ్ చేయడానికి కూడా టీం ప్లాన్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారికి మాక్సిమం ఈ మూవీ ఒక బ్రేక్ పాయింట్ అయ్యేలా ఉంది. పవన్ కళ్యాణ్ గారికి సినిమాలు చేయడానికి మాక్సిమం ఇంకా టైం ఉండకపోవచ్చు. సో సుజిత్ తన డెమిగాడ్ ని ఏ లెవెల్ లో చూపించబోతున్నారో చూడాలి. ఇప్పటికే చాలా సార్లు మూవీ పోస్ట్ పోన్ అవుతూ వస్తుంది. ఇప్పటికైనా టీం మూవీ రిలీజ్ డేట్ కి ఫిక్స్ చేసి అనౌన్స్ చేస్తే ఫ్యాన్స్ దిల్ ఖుష్ అవుతారు. అండ్ మూవీలో ఒక ఐటమ్ సాంగ్ కి ట్రెండింగ్ యాక్టర్ నేహా శెట్టి డాన్స్ చేస్తుందంట. ప్రెసెంట్ ఆ సాంగ్ ని టీం షూట్ చేస్తున్నారు. మూవీలో చాలా హై రేంజ్ విజువల్స్ అండ్ యాక్షన్ ఎపిసోడ్స్ ఉండబోతున్నాయి. మరి రిమైనింగ్ షూట్ ని పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కంప్లీట్ చేస్తారో చూడాలి. ఓజీ ఈ పేరు వింటేనే గూస్ బంప్స్ వస్తున్నాయి. యంగ్ డైరెక్టర్ సుజిత్ పవన్ కళ్యాణ్ గారితో మూవీ అనౌన్స్ చేసిన వెంటనే ఫ్యాన్స్ చాలా ఎక్సైట్ అయ్యారు. అలాగే ఇంకో పక్క ఈ సినిమా రీమేక్ కాకుండా స్ట్రైట్ ఫార్వర్డ్ మూవీ అయితే చాలు అనుకున్నారు. కట్ చేస్తే ఇది ఒక గ్యాంగ్స్టర్ డ్రామా అని సుజిత్ హింట్ ఇచ్చేశాడు. ఇంకా అది తెలిసాక ఫ్యాన్స్ పూనకాలతో ఊగిపోయారు. సినిమాకి మ్యూజిక్ అండ్ బ్యాక్గ్రౌండ్ కోసం తమన్ని సెలెక్ట్ చేసుకున్నారు అని తెలిసాక కొంచెం టెన్షన్ పెరిగింది. కానీ సుజిత్ మీద మాత్రం ఫుల్
ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. ఇంకా సినిమా షూటింగ్ స్టార్ట్ చేశాక ముందు ఒక క్రేజీ వీడియో రిలీజ్ చేశారు. ఆ వీడియోలోనే సుజిత్ ఓజీ కోసం తన ఐడియాలజీని ఎలా క్రియేట్ చేస్తున్నాడో అని అర్థమైంది. తర్వాత ఇంకా షూటింగ్ మొత్తం సైలెంట్ గా జరిపేస్తున్నారు ఏంటి అని చూస్తే మూవీ టీం నుంచి నెమ్మదిగా పోస్టర్స్ రిలీజ్ అవ్వడం స్టార్ట్ అయింది. ఇంకా ఆ తర్వాత యాక్టర్స్ ని రివీల్ చేయడం స్టార్ట్ చేశారు. ప్రియాంక మోహన్ ని హీరోయిన్ గా ఇంట్రొడ్యూస్ చేశారు. ఫ్యాన్స్ క్రేజీగా ఫీల్ అయ్యారు. ఆ తర్వాత వెంటనే ఫేమస్ తమిళ యాక్టర్ అర్జున్ దాస్ ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నారు అని న్యూస్ రివీల్ చేశారు. దాంతో మూవీ హైప్ పెరిగింది. ఇంకా ఆ తర్వాత బాలీవుడ్ యాక్టర్ ఇమ్రాన్ హస్మిన్ విలన్ రోల్ గా మూవీకి సాలిడ్ ఇంపాక్ట్ ఇవ్వబోతున్నారు అని టీమ్ న్యూస్ రివీల్ చేశారు. దాంతో మూవీకి హైప్ ఇంకా పెరుగుతూ వచ్చింది. ఆ తర్వాత తమిళ్ అండ్ తెలుగు యాక్టర్ శ్రియా రెడ్డి ఇంకో మెయిన్ క్యారెక్టర్ చేస్తున్నారు అని న్యూస్ రివీల్ చేశారు. ఇలా టీమ్ ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూనే వచ్చారు. ప్రకాష్ రాజ్ గారు కూడా ఒక ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నారు అనుకుంటా. మరి ఆ న్యూస్ అయితే ఇంకా రాలేదు. మరి ఇవన్నీ అయిపోగా లాస్ట్ ఇయర్ పవన్ కళ్యాణ్ గారి బర్త్డే కి టీజర్ రివీల్ చేశారు. ఇంకా అంతే, సోషల్ మీడియా ఫైర్ స్టార్మ్ హ్యాష్ టాగ్స్ తో తగలబడిపోయింది. సుజీత్ ఏం ప్లాన్ చేస్తున్నాడో అని ఫ్యాన్స్ ఇప్పటికీ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. తమనన్న మ్యూజిక్ కి పూనకాలు వచ్చాయి. ఆ కటౌట్ కి మళ్ళీ చాలా ఇయర్స్ తర్వాత పర్ఫెక్ట్ రోల్ పడింది. మూవీని సెప్టెంబర్ 27th రిలీజ్ చేద్దామని మేకర్స్ ప్లాన్ చేసుకున్నారు. అనౌన్స్మెంట్ కూడా ఇచ్చేశారు. షూటింగ్ కూడా ఆల్మోస్ట్ ఎండ్ కి వచ్చేసింది. కట్ చేస్తే ఏపీ ఎలక్షన్స్ అయిపోయాయి. మన పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గా ఛార్జ్ తీసుకున్నారు. అయితే ప్రస్తుతానికి మేకర్స్ సినిమాని 2025 కి పోస్ట్ పోన్ చేశారు. పవన్ కళ్యాణ్ గారు త్వరలోనే షూట్ లో జాయిన్ అయ్యి రిమైనింగ్ పార్ట్ కూడా కంప్లీట్ చేస్తారు అని మేకర్స్ చెప్పారు. ఈ మూవీ పవన్ కళ్యాణ్ గారికి కూడా చాలా స్పెషల్ భయ్యా. ఎందుకంటే ఈ మూవీ కోసం తను మళ్ళీ కరాటే నేర్చుకున్నారు. ఫ్యాన్స్ కి ఇంకా ఇంతకన్నా ఏం కావాలి భయ్యా. టీజర్ చూస్తేనే అర్థమైపోయింది. ప్రతి షాట్ కి గూస్ బంప్స్ గ్యారంటీ. ఇప్పుడు రీసెంట్ గా పవన్ కళ్యాణ్ కొడుకు అఖీరా కూడా ఓజీ కోసం ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు అని అడివిశేష్ చెప్పారు. మూవీకి ప్రొడక్షన్ హౌస్ ఇస్తున్న వాల్యూస్ అయితే అంతా ఇంత కాదు. క్రేజీ పోస్టర్స్ నుంచి నెలకి ఒక అప్డేట్ ఇచ్చుకొని ఫ్యాన్స్ ని హ్యాపీ చేశారు. ఇంకా నెక్స్ట్ ఏం అప్డేట్స్ రాబోతున్నాయో. సరే, మరి మీరు అయితే మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ మీద ఫుల్ ఫోకస్ పెట్టాడు. త్వరలోనే మూవీ పూజ సెరమనీ స్టార్ట్ అవ్వబోతుంది. ఆ తర్వాత షూటింగ్ కూడా ఫాస్ట్ గానే స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు సోషల్ మీడియాలో లీక్ అయిన మోక్షజ్ఞ ఫొటోస్ వైరల్ అయ్యాయి. మంచి స్టైలిష్ లుక్స్ తో అద్దరు కొడుతున్నాడు. ఆల్రెడీ తన చేతిలో హనుమాన్ 2 ప్రాజెక్ట్ ఉంది. ఆ మూవీ ఫుల్ స్వింగ్ లో షూట్ అవుతుంది. ఇప్పుడు ఈ అప్కమింగ్ స్టార్ తో ప్రాజెక్ట్ కూడా త్వరలోనే సెట్స్ ఎక్కబోతుంది. మరి ముందు ఈ మూవీ మీద బిగ్ అప్డేట్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. నాని అండ్ శ్రీకాంత్ తోడేలా మూవీ పారడైజ్ అని టైటిల్ ఫిక్స్ అయింది అని అందరికీ తెలుసు. ఇప్పుడు మూవీ కాస్ట్ అండ్ క్రూ మీద ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ మూవీ మీద ఎక్సైట్మెంట్ పెంచుతుంది. రీసెంట్ గా మూవీలో విలన్ రోల్ కోసం మోహన్ బాబు గారిని అప్రోచ్ అయినట్టు బజ్ వినిపించింది. ఇప్పుడు నాని గారి మదర్ రోల్ కోసం రమ్యకృష్ణ గారిని అప్రోచ్ అయినట్టు స్ట్రాంగ్ బజ్ నడుస్తుంది. రోజు రోజుకి కాస్ట్ పెద్దది అయ్యేలా ఉంది. హీరోయిన్ రోల్ కోసం కూడా బాలీవుడ్ యాక్ట్రెస్ ని అప్రోచ్ అవ్వబోతున్నారు అని ఇన్సైడ్ టాక్ నడుస్తుంది. పుష్ప 2 మూవీ అక్రాస్ ద వరల్డ్ లో 13,000+ స్క్రీన్స్ లో స్ట్రీమ్ అవ్వబోతుందంట. చాలా సర్ప్రైజింగ్ గా ఉంది కదా. మూవీ ప్రమోషన్స్ ఫుల్ స్వింగ్ లో జరిగాయి. మూవీ December 5th రిలీజ్ కి రెడీగా ఉంది. ఓవర్సీస్ కి ఫైనల్ ప్రింట్ కూడా మాక్సిమం ఈ రోజు పంపించేస్తున్నారు. రేపు ఈవినింగ్ మల్లారెడ్డి కాలేజ్ లో గ్రాండ్ వేలో ఈవెంట్ ని చేయబోతున్నారు. సుకుమార్ గారు ఈవెంట్ కి అటెండ్ అవ్వబోతున్నారంట. చూద్దాం మూవీ ఏ రేంజ్ లో సౌండింగ్ చేయబోతుందా మరి.